అందరికీ నమస్కారం. సనాతన భారతం ఏఎస్ అంతాడుకు స్వాగతం. భారతదేశంలో ఎందరో మహానుభావులు అందరినీ మన వీడియోలలో ఒకసారి స్మరించుకోవడం, వారు అనుసరించిన మార్గాలు, అనుభవించిన సమస్యలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ జీవితంలోని ఒక భావోద్వేగభరితమైన మరియు స్ఫూర్తిదాయకమైన కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. తీవ్రమైన పేదరికం, ఆకలి, సమాజపు హేళనను ఎదుర్కొని కేవలం తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించిన ఒక జీనియస్ జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. తమిళనాడులోని ఈరోడ్లో ఒక పేద కుటుంబంలో రామానుజన్ జన్మించారు. తండ్రి గుమస్తా, ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండేది. రామానుజన్కు చిన్నప్పటి నుండి మ్యాథ్స్ అంటే చాలా పిచ్చి. మిగతా సబ్జెక్టులను పూర్తిగా వదిలేసి రాత్రింబగళ్ళు లెక్కలు మాత్రమే చేసేవారు. ఫలితంగా కాలేజీలో మ్యాథ్స్ మినహా మిగతా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. దాంతో ఆయనకు ఉన్న స్కాలర్షిప్ కూడా పోయింది. ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. కాగితాలు కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కావు. డబ్బులు లేకపోవడంతో రామానుజం ఒక చిన్న పలక మీద శుద్ధముక్కతో లెక్కలు చేసేవారు. ఒక లెక్క పూర్తి కాగానే దాన్ని మోచేతితో తుడిచేసి మళ్ళీ ఇంకో లెక్క చేసేవారు. కేవలం ఫైనల్లో ఆన్సర్లను, ముఖ్యమైన సూత్రాలను మాత్రమే ఒక నోట్బుక్లో రాసి పెట్టుకునేవారు. ఉద్యోగం లేదు, ఇంట్లో తిండి లేదు, మ్యాథ్స్ పిచ్చోడు అనే గ్రామంలో ఉన్న వారందరూ కూడా అనేవారు. అయినా ఆయన లొంగలేదు. తన నోట్బుక్లో ఉన్న కొన్ని వందల క్లిష్టమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ను లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రసిద్ధ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి ఉత్తరం ద్వారా పంపారు. ఈ ఉత్తరం చూసిన హార్డీ మొదట షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో ఉన్న కొన్ని ఈక్వేషన్స్ను ప్రపంచంలో అప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా ఊహించలేదు. ఇది ఎవరో మోసగాడ రాసింది కాదు, ఇది ఒక అసాధారణమైన మేధావి రాసిందే అని గ్రహించిన హార్డీ రామానుజన్ వెంటనే లండన్ రమ్మని ఆహ్వానించారు. రామానుజన్ లండన్ వెళ్ళారు. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హార్డీతో కలిసి ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ అక్కడ వాతావరణం ఆయనకు అస్సలు పడలేదు. రామానుజన్ పక్కా శాకాహారి. అక్కడ సరైన శాకాహార భోజనం దొరకక, లండన్ చలి తట్టుకోలేక ఆయనకు తీవ్రమైన క్షయవ్యాధి సోకింది. ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ఒకరోజు ప్రొఫెసర్ హార్డీ ఆయనను పరామర్శించడానికి ఒక ట్యాక్సీలో వచ్చారు. రామానుజన్ను పలకరించి క్యాజువల్గా, నేను వచ్చిన ట్యాక్సీ నెంబరు 1729, చాలా డల్గా బోరుగా అనిపించింది. ఆ నంబర్ దానికి ఏ ప్రత్యేకత లేదేమో అని అన్నారు. అంతటి తీవ్రమైన అనారోగ్యంలో మంచం మీద పడుకుని ఉన్న రామానుజన్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆయన వెంటనే నవ్వి, లేదు హార్డీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్. 2 వేరువేరు సంఖ్యల ఘనాల మొత్తంగా 2 రకాలుగా రాయగలిగే అత్యంత చిన్న సంఖ్య అది మాత్రమే అని చెప్పారు. 1729 అంటే 1³ + 12³ మరియు 9³ + 10³. హార్డీ నూరేళ్ళు పెట్టారు. హాస్పిటల్ బెడ్పై మరణంతో పోరాడుతున్న ఒక వ్యక్తి ఒక నెంబర్ చూడగానే క్షణాల్లో అంతర్ విశ్లేషణ చేయడం ప్రపంచంలో ఒక్క రామానుజన్గా మాత్రమే సాధ్యమైంది. ఆ నెంబర్ను ఎప్పటికీ రామానుజన్ హార్డీ నంబర్ అని పిలుస్తారు. శ్రీనివాస రామానుజన్ గారి జీవితం ఒక అద్భుత కావ్యం లాంటిది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఇందాక మనం లండన్ హాస్పిటల్లో జరిగిన 1729 కథ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రామానుజన్ గారి జీవితంలో జరిగిన మరికొన్ని ఆశ్చర్యకరమైన, హృదయాన్ని కదిలించే సంఘటనలు తెలుసుకుందాం. ఇవి చదివితే ఆయన కేవలం ఒక మ్యాథ్స్ జీనియస్ మాత్రమే కాదు, ఒక అసాధారణ వ్యక్తి అని కూడా మనకు అర్థమవుతుంది. రామానుజన్ గారికి అసలు అంతటి క్లిష్టమైన ఈక్వేషన్స్ ఎలా సాధ్యమయ్యాయి? ప్రపంచంలోని పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసిన అర్థం కాని లెక్కలను ఆయన క్షణాల్లో ఎలా రాసేవారు? దీనికి రామానుజన్ గారు ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు. ఆయనకు వాళ్ళ కులదైవమైన నామక్కల్ నామగిరి తాయార్ అంటే మహాలక్ష్మి అమ్మవారిపై అపారమైన భక్తి ఉండేది. నేను రాత్రిపూట పడుకున్నప్పుడు నా కళల్లోకి అమ్మవారు వస్తుంది. నా కళ్ళ ముందు రక్తాక్షరాలతో పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఫార్ములాలు కనిపిస్తాయి. నేను ఉదయం లేవగానే వాటన్నిటినీ నోట్బుక్లో రాసుకుంటాను. దైవ చింతన లేని ఏ సమీకరణమో నాకు వ్యర్థమే అని ఆయన నమ్మేవారు. ప్రపంచం దీన్ని సహజ సిద్ధమైన మేధస్సు అని పిలిచినా రామానుజన్ మాత్రం దాన్ని దైవ ప్రసాదంగానే భావించారు. రామానుజన్ గారు లండన్ వెళ్ళిన కొత్తలో మ్యాథ్స్ పరంగా ఎంతో గౌరవం దక్కిన వ్యక్తిగత జీవితంలో ఆయన నరకం చూశారు. ఆయన పక్కా శాకాహారి, మరి కఠినమైన నియమాలు పాటించేవారు.
లండన్లో దొరికే వంటల్లో జంతువుల కొవ్వు ఉంటుందని ఆయన వేటిని ముట్టుకునేవారు కాదు. సొంతంగా వండుకుందామన్న యాభలోనే సమయం సరిపోయేది. రోజుకు కేవలం 2 లేదా 3 గంటలు మాత్రమే నిద్రపోతూ ఆకలితో అలమటిస్తూ లెక్కలు చేసేవారు. ఒకసారి తీవ్రమైన చలికాలంలో ఆయనకు లండన్లో రూమ్ దొరకక ఒక చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది. చలి తట్టుకోలేక రాత్రిపూట బెడ్షీట్స్ అన్నీ కప్పుకున్నా వణుకు పుట్టేది. కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్ హార్డీ ఆయనను చూడడానికి వచ్చి గదిని గమనించారు. రామానుజన్ గారు పరుపు కింద పడుకొని పైన బెడ్షీట్స్ కప్పుకున్నారు. చలికాలంలో పరుపు పైన పడుకోవాలి, కింద కాదు అనే చిన్న విషయం కూడా ఆ లెక్కల మేధావికి తెలియలేదు. లెక్కల ప్రపంచంలో ఆయన ఎంతగా లీనమైపోయారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మనం ఇందాక చెప్పుకున్నట్లు రామానుజన్ గారి దగ్గర పేపర్లు కొనడానికి డబ్బులు ఉండేవి కావు. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో నెలకు కేవలం 25 రూపాయల జీతానికి ఆయన గుమస్తాగా చేరారు. ఆఫీస్ పని పూర్తయిపోయాక అక్కడ పడేసిన రఫ్ పేపర్లను, ప్యాకింగ్ కాగితాలను ఏరుకొని వాటి వెనుక భాగంలో లెక్కలు రాసేవారు. కొన్నిసార్లు నల్లటి రోడ్డు పక్కన పడి ఉన్న బొగ్గు ముక్కలు తీసుకొని గోడలపైన, నేలపైన కూడా లెక్కలు రాసేవారు. ఆ పట్టుదలే ఆయనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు తీసుకెళ్ళింది. ఈయన డిగ్రీలు లేని ప్రొఫెసర్. విచిత్రం ఏమిటంటే రామానుజన్కు ఎలాంటి కాలేజీ డిగ్రీ లేదు. ఆయన ఏ క్లాసులోనూ పాస్ అవ్వలేదు. కానీ ఆయన లండన్లోని రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో ఒక భారతీయుడికి అంతర గౌరవం దక్కడం ఒక అదృష్టం. కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ JHRDని ఒకసారి ఒక విలేకరి, మీ జీవితంలో మీరు చేసిన అతిపెద్ద ఆవిష్కరణ ఏంటి అని అడిగారు. దానికి హార్డీ నవ్వి, రామానుజన్ కనుగొనడమే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద ఆవిష్కరణ అని చెప్పారట. ఒక పనిని ఇష్టపడితే ఆకలి, నిద్ర, చలి, పేదరికం ఏవీ మనకు అడ్డుకావు. రామానుజన్ గారికి లెక్కలే లోకం, లెక్కలే శ్వాస. ప్రపంచంలో మెచ్చే మేధావి అయిన రామానుజయ్య గారు ఎప్పుడూ గర్వపడలేదు. తన జ్ఞానమంతా భగవంతుడు ప్రసాదమని నమ్మారు. రామానుజయ్య గారి జీవితం మనకు నేర్పేది ఒక్కటే, నీకు ఒక సబ్జెక్టు మీద నిజమైన ప్రేమ, పిచ్చి ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ఆపలేరు. రామానుజన్ లండన్లోని అత్యున్నత రాయల్ సొసైటీ ఫెలోషిప్ సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేవలం 32 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు. ఆయన అంత చిన్న వయసులోనే దాదాపు 3900 కొత్త ఈక్వేషన్స్, థియరీలను ప్రపంచానికి అందించారు. ఆయన రాసిన నోట్బుక్స్పై నేటికి బ్లాక్ హోల్స్, క్వాంటమ్ ఫిజిక్స్ వంటి రంగాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 22న మన జాతీయ గణిత దినోత్సవం, నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? క్లిష్ట పరిస్థితులు మిమ్మల్ని ఆపలేవని, కాగితాలు కొనడానికి డబ్బులు లేని స్థితి నుండి ప్రపంచంలోని అత్యున్నత యూనివర్సిటీకి శాసించే స్థాయికి రామానుజన్ ఎదిగారు. మీ దగ్గర ప్రతిభ, పట్టుదల ఉంటే పేదరికం మీ విజయాన్ని ఆపలేదు. నీపై నీకు నమ్మకం ఉండాలి. ఊరంతా హేళన చేసిన, డిగ్రీలు లేకపోయినా రామానుజన్ తన సబ్జెక్టును నమ్మారు. ప్రపంచం మిమ్మల్ని గుర్తించే రోజు ఒకటి ఉంటుంది. అంతవరకు మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇలాంటి ప్రేరణనిచ్చే సంఘటనల గురించి, ఆదర్శ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మా వీడియో లైక్ చేసి, సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, కిందనున్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ధన్యవాదాలు.